లండన్లో ల్యాండ్లేలో కౌశి వాళ్ళు కొనుక్కున్న కొత్త ఇంటి దగ్గరలో ఉన్న మ్యాప్లిన్ పార్క్ చాలా బాగుంటుంది. సందర్శకులు పార్క్లో పాటించాల్సిన నియమాలు స్పష్టంగా బోర్డుపైన రాసి ఉంటాయి. ఈ పార్క్లో నాకు ముఖ్యంగా బాగా నచ్చింది ఏమంటే ఈ రన్నింగ్ ఆర్ వాకింగ్ ట్రాక్. చుట్టుపక్కలంతా పచ్చదనం ఉండి ట్రాక్ చాలా శుభ్రంగా నీట్గా ఫ్లాట్గా ఉండి అక్కడక్కడ వంపులతో నడవడానికి పరిగెత్తడానికి ఎంతో అనుకూలంగా ఉండే ఈ ట్రాక్ వాడుకోవడానికే కాకుండా చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఈ పార్క్లో చిన్న పిల్లల కోసం ఒక సపరేట్ జోన్ ఉంది. అందులో ఒక మ్యారీగో రౌండ్, సీసా, అలాగా పెద్దవాళ్ళు ఎవరన్నా వస్తే కూర్చొని పిల్లలు ఆడుకునే చూడడానికి బెంచ్లు, ఉయ్యలలు, చిన్న పిల్లల కోసము జారుడు బండ, కొద్దిగా పెద్ద వయసు పిల్లల కోసం పెద్దగా ఉండే జారుడు బండ, తర్వాత బయట ఈ వాకింగ్ బ్యాలెన్స్ ప్రాక్టీస్ చేయడం కోసం పిల్లలకు ఒక వాకింగ్ ట్రాక్ టైపు, ఒక జిప్ లైనరు, అలాగే ఒక ఓవర్ హెడ్ స్పిన్నరు, ఎంతో భద్రంగా జాగ్రత్తగా కట్టిన స్పైడర్ వెబ్ ప్లే స్ట్రక్చర్ ఇక్కడ చాలా బాగుంటుంది చూడడానికి. ఇలా పిల్లల కోసమే కాకుండా ఒక పెద్ద ఓపెన్ జిమ్ ఉంది. ఇందులో రకరకాల జిమ్ పరికరాలు ఉన్నాయి. పెద్దవాళ్ళు వచ్చి దీంట్లో జిమ్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. చేతుల్లో స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి, కాళ్ళల్లో స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి, అలాగా రకరకాల జిమ్ పరికరాలు ఈ పార్కులో అందుబాటులో ఉన్నాయి. ఇండియాలో కూడా ఇప్పుడు పార్కుల్లో ఓపెన్ జిమ్లు పెడుతున్నారు. కొంచెం ఇవి ఆధునికంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. జిమ్ వాడుకునే వాళ్ళకి, కొద్దిగా ఏజ్డ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ జిమ్ చేయకుండా సింపుల్ జిమ్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంది ఈ జిమ్. ఈ పార్క్ చుట్టూ ఉన్న నివాస ప్రాంతాన్ని మ్యాప్లిన్ అంటారు. అందుకే ఈ పార్క్ని మ్యాప్లిన్ పార్క్ అంటారు. ఇది ఒక మల్టీ యూజ్ గేమ్ ఏరియా. ఇందులో బాస్కెట్బాలు, ఫుట్బాలు ఆడుకోవడానికి కోర్ట్లు కూడా ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా, ఓపెన్ జిమ్ము, ఇలాగా బాస్కెట్బాల్, ఫుట్బాల్ ఆడడానికి కోర్ట్లు, వాకింగ్ ట్రాకు అన్నీ ఉన్నాయి. కాబట్టి దీన్ని మల్టీ యూజ్ గేమ్ ఏరియా అంటారు. అలసిపోయిన వాళ్ళు హ్యాపీగా కూర్చోవడానికి కూడా అక్కడక్కడ బెంచెస్ ఉన్నాయి. ఇలాగా కుక్కలు తీసుకొచ్చిన వాళ్ళు వేసే పూప్ కోసం డస్ట్బిన్లు కూడా ఉన్నాయి. ఎంతైనా ఆహా లండన్ కదా.